नमः शिवाय। ओम श्रीमात्रे नमः। कृष्णा से ओम नमः शिवाय। ओम श्रीमात्रे नमः। सुजाता मुलकाल ओम नमः शिवाय। ओम श्रीमात्रे नमः। मंजू ओम नमः शिवाय। ओम श्रीमात्रे नमः। प्रभावती ओम नमः शिवाय। ओम श्रीमात्रे नमः। मार्कंडेयुलु ओम नमः शिवाय। ओम श्रीमात्रे नमः। उषारानी वेंकटेश्वरराव श्वेत साई मौनिक साई श्री मौनिक साई श्री ओम नमः शिवाय। ओम श्री मात्रे नमः। संपत ओम नमः शिवाय। ओम श्री मात्रे नमः। साई ओम नमः शिवाय। ओम श्री मात्रे नमः। दिनेश कुमार राजलक्ष्मी साई कीर्ति शंकरवा ओम नमः शिवाय। ओम श्री मात्रे नमः। धीरज ओम नमः शिवाय। ओम श्री मात्रे नमः। ఈ విధంగా ప్రతిరోజు ధ్యాన సాధన, దైవ అనుగ్రహ సాధన, ధ్యానానికి జీవితానికి దైవ అనుగ్రహం కలగాలనే భావంతో చివరిగా మీరు ముగించడము, నేను కూడా అదే భావంతో మీ అందరి కోసం బ్లెస్సింగ్స్ ఇచ్చే విధంగా సంకల్పం పెట్టుకుని దైవాన్ని ప్రార్థించడం ఇలా ఉంటుందన్నమాట ప్రతిరోజు ప్రాసెస్. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. మనం దైవం కోసం ఇంత చేస్తున్నామంటే మంచి కదా జరగాలి. కాకపోతే కొందరికి ముందు కొందరికి వెనక అలా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. మొదట మామూలు ఏకాగ్రత, ఆ తర్వాత ధారణ, తీక్షణంగా ధ్యాన స్థితి, ఆ తర్వాత కుండలిని లాంటి అంతర్గత శక్తుల్ని మనం ఉపయోగంలోకి తెచ్చుకునే ఇలాంటి సాధనలు, దైవం మన కోసం ప్రతిస్పందించేలాంటి సాధనలు, ఇలా రెగ్యులారిటీ మీద ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి పొందుతూ ఉంటారు తప్పనిసరిగా. కాబట్టి ఆ రెగ్యులారిటీ అనేది సహనంతో, ఓర్పుతో చాలా కాలం సాధనలోకి రావడం ఇంపార్టెంట్. ఎవరైతే నమ్మకంతో, సహనంతో, ఓర్పుతో, సాహసంతో, ధైర్యంతో ఇలా సాధన చేస్తారో వాళ్ళని జగన్మాత ఇష్టపడుతుంది, జగద్పిత ఇష్టపడతారు, శ్రీకృష్ణ పరమాత్మ ఇష్టపడతాడు. ఇవన్నీ ఆధ్యాత్మిక గ్రంథాల్లో, పురాణాల్లో స్వయంగా దైవమే చెప్పిన మాటలు అన్నమాట. ఎలాంటి వాళ్ళని ఇష్టపడతారు అనేది అది తెలుసుకోవాలి. తెలుసుకొని
అందువల్ల నిరంతర సాధనలు మిగిల్చుకుంటూ ఉండాలి, చేస్తూ ఉండాలి.